సో సిఎస్ఎస్ అనేసరికి అందరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఇవన్నీ ఒకటే చూస్తారు. ఇది కాదు, కీ ఫ్రేమ్స్ నేర్చుకోండి, గ్రేడియంట్స్ కూడా నేర్చుకోండి. అప్పుడే మనం బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చాలా బాగా చేస్తాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసాం రిగార్డింగ్ ద సిఎస్ఎస్ కదా. సిఎస్ఎస్ బిగినర్స్ లెవెల్స్ చూసాం. ఈ బిగినర్ లెవెల్ లో కూడా మీరు మొత్తం కంప్లీట్ గా సిఎస్ఎస్ బేసిక్స్ అన్ని నేర్చుకోండి అండ్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్స్ చేయండి. ఓకే, టుడే క్లాస్ లో మనము సిఎస్ఎస్ అడ్వాన్స్ లెవెల్ డిస్కస్ చేద్దాం. అడ్వాన్స్ లెవెల్స్ చెప్తున్నాము అంటే కంప్లీట్లీ గ్రేడియంట్ క్లాసెస్ తీసుకుందాం, కీ ఫ్రేమ్స్ చెప్పుకుందాము, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎవ్రీథింగ్. ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ కాదని చాలా మంది దీన్ని వదిలేస్తారు, కానీ ఇది మనం వదలకూడదు. బికాస్ ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే నెక్స్ట్ జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు కానీ వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ ఏవి కూడా వదిలేద్దండి. ఓకే, ఎంటైర్టీ నేను సింటాక్స్ అన్ని చెప్తూ ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని యాజ్ యూజువల్ మీరు రికార్డ్ చేసుకోండి, యాజ్ యూజువల్ ఇంప్లిమెంట్ చేయండి. సింపుల్ గా డైమెన్షన్స్ ఒక్కటి చేంజ్ చేయండి సో దట్ మీకు న్యూ గ్రేడియంట్స్ వస్తాయి, న్యూ కీ ఫ్రేమ్స్ వస్తాయి అండ్ న్యూ డిజైన్స్ కూడా వస్తాయి. ఓకే, now without any delay let us start the class. So we are discussing about the CSS advanced levels. Okay, previous class లో మనం చెప్పుకున్నవన్నీ కూడా బేసిక్ లెవెల్స్ ఆఫ్ ద సిఎస్ఎస్. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కావచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఆ స్టైల్ షీట్స్ నేర్చుకొని ఈ అడ్వాన్స్ లెవెల్స్ నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మీరు జావా స్క్రిప్ట్ లెవెల్ వెళ్ళే లోపు మీకు సిఎస్ఎస్ కాన్సెప్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం ఈ కాన్సెప్ట్ ని చాలా మంది స్కిప్ చేస్తారు, స్కిప్ చేయకుండా నేర్చుకుందాం. ఓకే, సిఎస్ఎస్ అడ్వాన్స్ లెవెల్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ లీనియర్ గ్రేడియంట్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, సో గ్రేడియంట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. సిఎస్ఎస్ కాన్సెప్ట్ లో గ్రేడియంట్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద లీనియర్ గ్రేడియంట్, నెక్స్ట్ వన్ ఇస్ ద రేడియల్ గ్రేడియంట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కోనిక్ గ్రేడియంట్. 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటాయి. ఓకే, నౌ లీనియర్ గ్రేడియంట్ అనేది ఏంటి అంటే సపోజ్ లెఫ్ట్ కలర్స్ అన్నమాట. లెఫ్ట్, రైట్, టాప్ ఆర్ బాటమ్ లెవెల్స్, ఓకే, ఆర్ డయాగ్నల్ లెవెల్స్. ఈ లెవెల్స్ లో మీరు కలర్స్ ని బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసుకోవాలి అని అంటే లీనియర్ గ్రేడియంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, నాట్ ఓన్లీ బాటమ్, ఈవెన్ డౌన్ వర్డ్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. మాక్సిమం గ్రేడియంట్స్ లెవెల్స్ అన్నిటికీ కూడా మనం 7 కలర్స్ యూజ్ చేయొచ్చు, కానీ ఒక్కొక్క కలర్ ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క గ్రేడియంట్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, నువ్వు కమింగ్ టు రేడియల్ గ్రేడియంట్స్. రేడియల్ గ్రేడియంట్స్ మాక్సిమం ఏం చేస్తారంటే రొటేటెడ్ రౌండెడ్ వాల్యూస్ అంటే రౌండెడ్ కలర్స్ తీసుకొని వస్తారు. వాళ్ళు కమింగ్ టు కోనిక్ గ్రేడియంట్స్. ఈ కోనిక్ గ్రేడియంట్స్ అన్ని కూడా చేయడానికి పై చార్ట్స్ కానీ, ఓకే, అంటే ఇలా సర్కిల్స్ కానీ ఇలాంటి లెవెల్స్ కి వెళ్ళాలి అంటే కోనిక్ గ్రేడియంట్స్ యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఒక్కొక్క గ్రేడియంట్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. స్పెషల్ గా ఈ రేడియల్ గ్రేడియంట్స్ చూపిస్తాను మళ్ళీ మీకు. రేడియల్ గ్రేడియంట్స్ లో కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ షైనింగ్స్ వస్తాయి. లీనియర్ ఇస్ నార్మల్, కోనిక్ అనేది ఎలా అవుతుందంటే రౌండెడ్ దాంట్లో కలర్ మనం సెట్ అవుతుంది. మీకు ఇంకా ప్రోగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఒక్కొక్కటి సింటాక్స్ పరంగా అండ్ ప్రోగ్రామాటిక్ గా కూడా చూద్దాం. ఓకే, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ సింటాక్సెస్. లీనియర్ గ్రేడియంట్ అనే కాదు, ఏ గ్రేడియంట్ కైనా వీఆర్ సెట్టింగ్ ద గ్రేడియంట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెట్ చేసుకోవడం కోసమే ఈ గ్రేడియంట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఈ ట్యాగ్ అనేది ఆర్ వాట్ ఎవర్ ఈ స్టైల్ అనేది స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, if it is linear, simply we write as linear gradient. If it is radial, here we write as simply radial underscore gradient. అంతే. కోనిక్ యూజ్ చేస్తున్నాము అంటే హియర్ వి రైట్ లైక్ కోనిక్ అండర్స్కోర్ గ్రేడియంట్, ఇలా యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ సింటాక్స్. నో ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ లో వి నీడ్ టు రైట్ ద డైరెక్షన్స్ రాసి కలర్ 1, కలర్ 2 ఇలా కలర్స్ ఎన్నైనా యూజ్ చేయొచ్చు. ఓకే, నో ఈ కలర్స్ అన్ని యూజ్ చేయడానికి మాక్సిమం ఎన్ని కలర్స్ చేయొచ్చు అంటే వీ కెన్ రైట్ అప్ టు 7 కలర్స్. ఓకే, దట్ 7 కలర్స్ లైక్ విబ్జిఆర్, ఓకే, రెయిన్బో కలర్స్. ఈ విబ్జిఆర్ కలర్స్ మీరు యూజ్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ కలర్స్ ఏ కాకుండా వీ క్యాన్ గో ఫర్ ఆర్జీబీ కలర్స్, వీ క్యాన్ గో ఫర్ హెచ్ఎస్ఎల్ కలర్స్, హెక్సాడెసిమల్ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినట్టు. ఓకే,
ఎనీ కలర్స్ వీ క్యాన్ గో. సో మాక్సిమం వీ క్యాన్ రైట్ అప్ టు ద 7 కలర్స్. ఇది మినిమం లిమిట్ అనమాట అక్కడ రాసే లెవెల్. కానీ ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ అక్కడికి వచ్చిన తర్వాత గ్రేడియంట్స్ రాసి డిగ్రీస్ రాసి వీ కెన్ స్టిల్ మోర్ ఇంక్రీజ్. డన్. నౌ ఇది లీనియర్ గ్రేడియంట్ ది మీకు ఒక ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత కొన్ని సింటాక్సెస్ కూడా చూద్దాం. ఓకే, సో లీనియర్ గ్రేడియంట్ ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇలా రాస్తాం. HTML హెడ్ ట్యాగ్ లో రాసి గ్రేడ్ 1 లాగా రాసుకుంటున్నాం. ఓకే, నౌ హైట్ నేను 200 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి రాయడమే లీనియర్ గ్రేడియంట్ రెడ్ కమ్ ఎల్లో. ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఓన్లీ 2 కలర్స్ తీసుకున్నాను. ఓకే, నౌ సి ఈ గ్రేడియంట్ ని కింద కాల్ చేస్తాం యూజింగ్ ద డివిజన్ ఫంక్షన్. ఇలా డివిజన్ ట్యాగ్. సో div id ఈక్వల్స్ టు మీరు పైన ఏదైతే గ్రేడ్ 1 అని రాస్తున్నారో ఆ గ్రేడ్ 1 ని ఇక్కడ కాల్ చేస్తున్నారు. ఓకే, కాల్ ఇట్ అండ్ సింప్లీ క్లోజ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇన్ బిట్వీన్ నేను ఏమి రాసుకోలేదు. ఓకే, జస్ట్ ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నౌ సీ ద అవుట్పుట్. ఇది హైట్ ఎలా పెట్టుకున్నాను, హైట్ బేస్ మీద వచ్చింది. 2 కలర్స్ యూజ్ చేసుకున్నాను. సో 2 కలర్స్ మనకు అక్కడ వస్తున్నాయి కదా. ఒకసారి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాము. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పిక్సెల్స్, హైట్ పిక్సెల్స్ మారుస్తున్నాను. అప్ టు 1200 పిక్సెల్స్ పెట్టుకున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి దీన్ని రిఫ్రెష్ చేసి చూడండి ఎలా వస్తుందో. నేను మీకు ఫస్ట్ హైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సి ఎంటైర్ స్క్రీన్ వచ్చేసింది. అంటే 1200 పిక్సెల్స్ వరకు అది కంప్లీట్ గా వస్తుంది. ఓకే, కలర్ ఎంత అండ్ ఈవెన్ ఆ 2 కలర్స్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అయిపోతున్నాయి. ఓకే, నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే దీన్ని తీసేసుకొని జస్ట్ ఒక 500 ఆ 300 పెడితే మనకి కలర్ మల్టిప్లికేషన్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కలర్ ని పెంచుతున్నాను. కామా సపోజ్ గ్రీన్ కలర్ అని పెడుతున్నాను. ఇలా కలర్స్ ని మాక్సిమం మనము 7 కలర్స్ వరకు తీసుకోవచ్చు. ఒకసారి అవుట్పుట్ కూడా చూడండి. రిఫ్రెష్ చేస్తే మనకి 3 కలర్స్ వస్తున్నాయి. అర్థమైందా? నౌ ఇదే కాన్సెప్ట్ ఏం చేస్తామంటే గ్రేడ్ 1 కదా రాసాము, నేను ఇంకొక గ్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఒక ప్రోగ్రామ్ కి ఒకటే గ్రేడ్ రాయాలని రూల్ ఏం లేదు. మల్టిపుల్ గ్రేడ్స్ కూడా రాయొచ్చు. సింపుల్ గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది గ్రేడ్ 2 అని తీసుకుంటాను. గ్రేడ్ 2. ఓకే, ఇందులో కొంచెం కలర్స్ చేంజ్ చేద్దాం. లైక్ గ్రేడ్ 2 దీంట్లో కలర్స్ ఒకటి మారుస్తాను. ఇంకా అంటే ఒక లాజికల్ గా రాయాలి అని అంటే ఎలా రాస్తామంటే రెడ్ ఎల్లో గ్రీన్ కదా. నౌ ఎల్లో గ్రీన్ కామా గో ఫర్ అనదర్ కలర్. అంటే లాజికల్ గా రాస్తున్నాను. నేను నీట్ గా ఆలోచిస్తూ రాస్తున్నాను. ఇలా పెట్టచ్చు. వాట్ ఎవర్ ఏ కలర్స్ అయినా పెట్టచ్చు. ఇలా ఎన్ని గ్రేడ్స్ అయినా రాసుకోవచ్చు. రాసేసి కింద ఏం చేస్తారంటే బాడీలో 2 గ్రేడ్స్ ని కాల్ చేయండి. ఓకే, నౌ సి వి కెన్ రైట్. ఇట్లాగే రాయొచ్చు. div id ఈక్వల్స్ టు గ్రేడ్ 2 అండ్ క్లోజ్ /div. ఓకే, ఒకసారి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాము. నేను 2 కలర్స్ తీసుకు అంటే అది మ్యాచ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? రెడ్ ఎల్లో గ్రీన్ నుంచి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇంకా కరెక్ట్ మ్యాచ్ అవ్వాలంటే గ్రీన్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా లాజికల్ గా రాసి ఆ మొత్తం ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ని బాగా సెట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ లో ఇంకా డిఫరెంట్ సింటాక్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఫర్ ద లీనియర్ గ్రేడియంట్స్. అవన్నీ కూడా చూద్దాం. ఒక్క ప్రోగ్రామ్ ఇంకొకసారి. ఈ గ్రేడియంట్స్ రాస్తున్నాం కదా, 2 గ్రేడియంట్స్ రాస్తాను కదా. 2 గ్రేడియంట్సే కాకుండా అంటే ఎన్నిసార్లు రాసామో అన్నిసార్లు కాల్ చేయాలి. ఇది కూడా మనకి రూల్ ఏం కాదు. వి కెన్ కాల్ మెనీ టైమ్స్. అంటే ఎన్ని గ్రేడ్స్ అయినా రాయొచ్చు. ఆ గ్రేడ్స్ ని ఎన్నిసార్లు అయినా కూడా కాల్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. ఓకే, div ఈక్వల్స్ టు మళ్ళీ గ్రేడ్ 1 అని కూడా మళ్ళీ నేను కాల్ చేయొచ్చు. గ్రేడ్ 1 అండ్ క్లోజ్ div. ఓకే, ఇన్ బిట్వీన్ నాట్ ఓన్లీ దట్ వేరే ట్యాగ్ వాడాలి అనుకుంటే వేరే ట్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ చూడండి, ఫస్ట్ గ్రేడ్ కాబట్టి మీకు చెప్తున్నాను అందుకే. ఓకే, ఇలా ఎన్ని గ్రేడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మ్యాక్యూ పెట్టుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ప్రీవియస్ దాంట్లో ఏదైనా యూజ్ చేసుకోండి. థింగ్ ఈస్ ఇక్కడ 300 200 ఈ హైట్స్ ని మార్చండి. కావాలంటే బ్యాక్గ్రౌండ్ మార్చండి. నెంబర్ ఆఫ్ కలర్స్ రాయండి. 3 కలర్స్ యూజ్ చేస్తున్నాం కదా. నాట్ ఓన్లీ 3 కలర్స్, వీ కెన్ గో ఫర్ నెంబర్ ఆఫ్ కలర్స్. నేను రెడ్ ఇంకా విబ్జిఆర్ లో ఉండేది వైలెట్ ఎవ్రీథింగ్ అన్ని ఒకసారి యూజ్ చేద్దాము. 7 కలర్స్ కూడా. ఇంకా ఎల్లో వాయిలెట్ రాద్దాము. ఓకే, ఇంకా బ్లూ గ్రీన్ అయిపోయిందా, వైట్ రాసుకోండి. ఇంకా ఏమన్నా రాసుకోండి. విఐబి విబ్జిఆర్ ఇండిగో యూజ్ చేయొచ్చు. ఇండిగో. ఓకే,
ఎన్ని కలర్స్ అని యూజ్ చేయండి. ఇది కొంచెం సైజ్ తగ్గిస్తాను సో దట్ మీకు ఆ కలర్స్ బాగా కనిపిస్తాయి. సో సేవ్ చేసుకొని ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేసుకొని చూడండి. ఇలాగా ఓకే, నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఓకే, సో చూసారు కదా ప్రోగ్రామ్, ఒక లీనియర్ గ్రేడియంట్ సింటాక్సెస్ ఎలా చేస్తున్నామో. అకార్డింగ్ టు ద సింటాక్స్ మీకు ఒక ప్రోగ్రామ్ చెప్పాను. ఈ ప్రోగ్రామ్ లో మీరు హైట్ మార్చుకోండి, నెంబర్ ఆఫ్ కలర్స్ పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఎన్నైనా రాసుకోండి. ఓకే, ఇలాంటి గ్రేడ్స్ ఇలాంటి సింటాక్సెస్ ఇంకా కొన్ని ఉన్నాయి. లెట్ us డిస్కస్ దట్ వన్. సమ్ మోర్ సింటాక్సెస్ ఆఫ్ ద లీనియర్ గ్రేడియంట్స్. ఓకే, ఇవి ఇందులో ఫస్ట్ వన్ ఒకసారి చూసుకోండి. గ్రేడియంట్స్ మనం రాస్తున్నప్పుడు దిస్ వన్ ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ రాసేసాము, జస్ట్ కలర్స్ పెట్టాం కదా. టూ రైట్ అని కూడా పెట్టచ్చు. ఓకే, టూ రైట్, టూ బాటమ్ రైట్ ఇలా పెట్టచ్చు. ఈవెన్ లెఫ్ట్ కాన్సెప్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కలర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి స్పెషల్ గా మరి లెఫ్ట్ అని పెట్టాలని ఏం లేదు. ఓకే, సో టూ రైట్, టూ బాటమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టూ టాప్ కూడా అవసరం లేదు. బట్ ఎవ్రీ వన్ విల్ సే దట్ యూ కెన్ రైట్ అంటే బై డిఫాల్ట్ లెఫ్ట్ టాప్ తీసుకుంటుంది కాబట్టి స్పెసిఫిక్ గా దాన్ని మనం అక్కడ ఇండికేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వన్ టూ బాటమ్. ఈ కలర్స్ రెడ్ ఎల్లో రెండే యూజ్ చేశాను కదా, మీరు నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీస్ అప్పుడు 90 degrees, ఓకే, 45 degrees మనం పెట్టుకోవాల్సినది. నెక్స్ట్ డబుల్ చేయండి 180 degrees. నెక్స్ట్ దీని తర్వాత 360 degrees వరకు ఎంతైనా మనం యూజ్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ 225 లా కూడా యూజ్ చేస్తారు. కానీ అంత పెద్ద ఎఫెక్ట్ కనిపించదు బికాస్ మనం తీసుకుంటున్న డిగ్రీస్ ఇలాగే 45, 90, 180, ఓకే, నెక్స్ట్ 360 ఇలా కంప్లీట్ గా వస్తుంది. 225, 360. ఓకే, ఈ మీరు ఇన్ బిట్వీన్ తీసుకుంటా అంటే తీసుకున్నా కూడా సపోజ్ 45 to 90 ఈ రేంజ్ లో నేను సపోజ్ 80 అని తీసుకున్నా కూడా అది నియర్ టు 90 degrees చూపిస్తుంది. స్పెషల్ గా 80 అనే కాన్సెప్ట్ మనకేం స్పెషల్ గా కనిపించదు. ఓకే, నెక్స్ట్ లీనియర్ గ్రేడియంట్ మోర్ దాన్ 2 కలర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టూ రైట్ పెట్టాను, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్, ఆల్ 7 కలర్స్ కూడా యూజ్ చేస్తాను. ఇలా మీరు ఈ కలర్స్ ఏదైనా యూజ్ చేయండి యాజ్ ఎ గ్రేడ్. ఎన్ని గ్రేడ్స్ అయినా యూజ్ చేయండి, హైట్ మార్చుకుంటూ అది ఎంటైర్ థింగ్ డిఫరెన్సియేషన్ చూపించుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ లీనియర్ గ్రేడియంట్ టు రైట్ అని ఒకటి ఆర్జీబీ కలర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి ఏంటంటే లీనియర్ గ్రేడియంట్ రాసి సపోజ్ 2 రైట్ 2 లెఫ్ట్ వాట్ ఎవర్ రాసుకున్న తర్వాత చెప్పాను కదా ఇంతకు ముందు కూడా కలర్స్ గురించి. ఆర్జీబీ కలర్ ఇలా 255 అండ్ 255. ఓకే, ఇది ఎంత వరకు ఉంటుంది? అప్ టు 0 to 255 వీ కెన్ యూజ్ ఎనీ వన్ ఫర్ 3 times. ఓకే, ఏ అనేది యూజ్ చేస్తున్నామంటే ఏ ఇండికేట్స్ ద కెపాసిటీ, ఎంత కెపాసిటీ రావాలి అనేది యూజ్ చేస్తాము. సో ఆ కెపాసిటీ బేస్ చేసుకొని వస్తుంది. ఈవెన్ యూ క్యాన్ యూజ్ లైక్ అంటే లీనియర్ గ్రేడియంట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి హ్యాష్ కలర్స్ యూజ్ చేయొచ్చు. హెక్సాగన్ కలర్స్, దట్ ఈస్ 6 కలర్స్. ఈ 6 ఏముంటాయి? A to F అయినా ఉంటాయి, లేదు అంటే 0 to 9 నెంబర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ HSLA ఈదన్నా యూజ్ చేయొచ్చు కాన్సెప్ట్, లేదు అంటే నార్మల్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎంటైర్ థింగ్ సింటాక్సెస్ రిగార్డింగ్ ద లీనియర్ గ్రేడియంట్స్. ఓకే, లెట్ us go for the radial gradient now. Radial gradient లో సేమ్ థింగ్. రేడియల్ గ్రేడియంట్ షేప్, సైజ్ అండ్ పొజిషన్ ఇది కొంచెం డిఫర్ అవుతుంది, చూద్దాం. స్టార్టింగ్ కలర్ అండ్ ద లాస్ట్ కలర్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్ ఏంటి అంటే రేడియల్ గ్రేడియంట్ ఒక కలర్ తీసుకొని ఆ కలర్ పర్సంటేజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ కలర్ పర్సంటేజ్ యూజ్ చేయొచ్చు, ఆ కలర్ పర్సంటేజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గ్రేడియంట్ వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ గ్రేడియంట్ ఏంటి అంటే వి కెన్ యూజ్ ద షేప్స్ ఆల్సో. సర్కిల్ అనే షేప్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే చూద్దాం ప్రోగ్రామ్ కూడా సర్కిల్ లాగా వచ్చి అందులో కలర్స్ వస్తాయి అనమాట. అగైన్ ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాము, మనం ఇవి 7 కలర్స్ సేమ్ థింగ్ యాజ్ లైక్ లీనియర్ గ్రేడియంట్ లో ఎలాగైతే వాడామో ఇక్కడ కూడా అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. రేడియల్ గ్రేడియంట్ లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లోజెస్ట్ సైడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫార్టెస్ట్ సైడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, లైక్ రేడియల్ గ్రేడియంట్. ఆ రేడియల్ గ్రేడియంట్ లో మీరు సింటాక్సెస్ అన్ని ఏవైనా కూడా యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ రాస్తారు. ఫస్ట్ ఒక రేడియల్ గ్రేడియంట్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రేడియల్ గ్రేడియంట్ ప్రోగ్రామ్ చూద్దాం.
రెడ్ కలర్ సింపుల్ రేడియల్ గ్రేడియంట్ అనే రాసేసాను. ఓకే, కానీ లీనియర్ గ్రేడియంట్ కి రేడియల్ గ్రేడియంట్ కి డిఫరెన్స్, ఆ లుక్ ఎలా డిఫరెన్స్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఫైల్ ఓపెన్ చేసేసుకునేసి రేడియల్ గ్రేడియంట్ ది అది ఒకసారి చెక్ చేసుకుందాం. రేడియల్ గ్రేడియంట్ ప్రోగ్రామ్ కి లీనియర్ గ్రేడియంట్ ప్రోగ్రామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చేసే విధానంలో చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట ఆ లుక్ ఇది. ఓకే, సేమ్ థింగ్ ప్రీవియస్ గా ఎలాగైతే సైజ్ ఇంక్రీజ్ చేసామో ఇక్కడ కూడా సైజ్ ఇంక్రీజ్ చేయండి. కానీ లీనియర్ గ్రేడియంట్ లో వచ్చినంత లుక్ రేడియల్ గ్రేడియంట్ లో సైజ్ ఇంక్రీజ్ చేస్తే రాదు. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను 15,000 పెట్టేసుకున్నాను. వన్ మోర్ థింగ్, లీనియర్ గ్రేడియంట్ లో ఏం రాస్తామంటే ఓన్లీ హైట్ రాస్తే ఎనఫ్. లీనియర్ గ్రేడియంట్ లో కావాలంటే వెయిట్ రాసుకోవచ్చు, దట్ ఈస్. కానీ రేడియల్ గ్రేడియంట్ కి మటుకు కంపల్సరీగా హైట్ రాయండి అండ్ విడ్త్ కూడా రాయండి. బోత్ ఆర్ మస్ట్ ఫర్ ద రేడియల్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ లో రాసినా రాకపోయినా మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. ఓకే, ఇలా హైట్ పెంచాం. నెక్స్ట్ అదే దాన్ని ఏం చేస్తాము, నెక్స్ట్ విడ్త్ పెంచుతాము. ఓకే, విడ్త్ పెంచి చూడండి 2000 పెట్టినాను. లిమిట్ ఏం లేదు, వీ కెన్ రైట్ ఎనీథింగ్. విడ్త్ ఎంతైనా తీసుకొని రావచ్చు, దర్ ఈస్ నో లిమిట్. ఇది డిఫరెన్స్. ఓకే, కానీ చెప్పడం సజెషన్ ఏంటి అంటే రేడియల్ గ్రేడియంట్ కి అంత సైజ్ ఇవ్వకూడదు. సైజ్ ఇస్తే దాని లుక్ మారిపోతుంది. అంటే దాని యాక్చువల్ గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రేడియల్ గ్రేడియంట్ అనేది పెద్ద డిఫరెన్స్ కనిపించదు అండ్ లుక్ కూడా పెద్దగా రాదు. లుక్ ఎప్పుడు బాగా రావాలి అని అంటే మినిమం సైజ్ తీసుకో, నాట్ లైక్ కంప్లీట్లీ మినిమం ఆల్సో. ఒక యావరేజ్ సైజ్ తీసుకొని చేస్తేనే రేడియల్ గ్రేడియంట్ ఒక లుక్, ఇదిగోండి ఆ రౌండ్ ఆ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. అది రేడియల్ గ్రేడియంట్ ఒక డిఫరెన్స్. ఓకే, లీనియర్ గ్రేడియంట్ కి చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ లో ఇది లీనియర్ ఇట్స్ నార్మల్. దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఎన్ని కలర్స్ అన్నా పెట్టుకోండి, ఎంత పర్సంటేజ్ అన్నా పెట్టుకోండి, హైట్ విడ్త్ పెట్టుకోండి, అంత డిఫరెన్స్ బికాస్ ప్లెయిన్ కాబట్టి కలర్స్ అన్ని ప్లెయిన్ గా వస్తాయి కాబట్టి. కానీ రేడియల్ లో వెల్ కంపేర్ టు లీనియర్, రేడియల్ లో మనకి ఇలా వస్తుంది రౌండ్ షేప్ అనేది. ఓకే, ఈ గ్రేడియంట్స్ అని కనిపిస్తున్న స్పెషల్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ రావాలంటే సైజ్ ఇచ్చేటప్పుడు మటుకు కొంచెం థింక్ చేసి యూజ్ చేయండి. ఓకే, నా ఆ రేడియల్ గ్రేడియంట్ కి నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. క్లోజెస్ట్ సైడ్ ఇలా తీసుకుంటున్నాం 60 and 50 అండ్ 3 కలర్స్ తీసుకున్నాం. ఒకవేళ మన ప్రోగ్రామింగ్ ఇలా మార్చుకుంటే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. క్లోజెస్ట్ సైడ్ తీసుకుంటున్నాం, ఒకటి ఫార్తెస్ట్ సైడ్ కూడా చూద్దాం. సో ప్రోగ్రామ్ లో జస్ట్ స్లైడ్ చేంజ్ చేస్తాను. ఫర్ ద గ్రేడియంట్ ఏం రాస్తామంటే ఇక్కడ క్లోజెస్ట్ సైడ్ రాస్తాం. క్లోజెస్ట్ సైడ్ అండర్స్కోర్ కొన్ని పర్సంటేజెస్ పెట్టుకోవచ్చు. దిస్ పర్సంటేజ్ ఆల్సో 100% ఎంతైనా తీసుకోండి మీరు, నో ప్రాబ్లం. ఓకే, రాసేసి కామా. పర్సంటేజ్ రాస్తున్నప్పుడు కామాలు అవసరం లేదు. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేసుకొని దీన్ని చూద్దాం. విడ్త్ కొంచెం పెంచుతున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని 300 పెడుతున్నాను. విడ్త్ ఒకటి మారుస్తున్నాను వైల్ కంపేరింగ్ టు ద ప్రీవియస్ ప్రోగ్రామ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఏం చేస్తారంటే రేడియల్ గ్రేడియంట్ లో క్లోజెస్ట్ సైడ్ ప్లేస్ లో ఫార్తెస్ట్ సైడ్ అని చెప్పి యూజ్ చేయండి. నెంబర్ ఆఫ్ గ్రేడియంట్స్ ఎన్నైనా యూజ్ చేయండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ ఎవ్రీథింగ్ సేమ్ కాన్సెప్ట్. లీనియర్ లో ఎలాగైతే డిస్కస్ చేసామో అదే కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ కూడా మార్చుకోండి. ఓకే, లెట్ us గో ఫర్ ద కోనిక్ వన్. కోనిక్ గ్రేడియంట్స్ ఎలా చేస్తారో చూద్దాం నెక్స్ట్. సేమ్ కాన్సెప్ట్ కోనిక్ కూడా. కోనిక్ గ్రేడియంట్స్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్ వీ కెన్ రైట్ ఓన్లీ కోనిక్ అని చెప్పి రాస్తాం. ఓకే, ఈ కోనిక్ గ్రేడియంట్స్ లో సింపుల్ గా నెంబర్ ఆఫ్ కలర్స్ యాజ్ ఇట్ ఈస్ 7 తీసుకోండి, పర్సంటేజెస్ తీసుకోండి, నెక్స్ట్ డిగ్రీస్ తీసుకోండి, ఎవ్రీథింగ్ తీసుకోండి. కానీ స్పెషల్ గా ఏంటి అంటే కోనిక్ గ్రేడియంట్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ పై చార్ట్స్. పై చార్ట్స్ ఫార్మాట్ వస్తుంది అది కోనిక్ లో. ఓకే, సేమ్ లైక్ లీనియర్ రేడియల్ ఎలా చేసుకుంటున్నామో సేమ్ కాన్సెప్టే. హైట్ విడ్త్ పెడుతున్నారు, కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర కోనిక్ గ్రేడియంట్ అని పెడుతున్నాం. ఓకే, నేను డైరెక్ట్ రాసేస్తున్నాను లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్ అని డైరెక్ట్ రాసేస్తున్నాను. ఓన్లీ ఒక కాన్సెప్ట్ కొత్తగా యాడ్ చేస్తున్నాను. యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, బార్డర్ రేడియస్ కానీ బార్డర్ స్టైల్స్ కానీ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం ఇన్ ద ప్రీవియస్ క్లాస్. అందుకే డైరెక్ట్ గా నేను బార్డర్ రేడియస్ ఈక్వల్స్ టు ఒక చిన్న 50% కొంచెం ఈ ప్రోగ్రామింగ్ కి యాడ్ చేశాను. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూసాక నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. సి, ఇది ప్రోగ్రామ్. బార్డర్ రేడియస్ పెట్టడం వల్ల మనకి కాన్సెప్ట్ వస్తుంది. కోనిక్ అనే కాన్సెప్ట్ వల్లనే ఇది వస్తుంది. లీనియర్ అండ్ రేడియల్ లో మనకి కాన్సెప్ట్ రాదు. ఈవెన్ ఇఫ్ యూ రైట్ దాని క్యారెక్టర్స్ ఏంటి, లీనియర్ గ్రేడియంట్ లో నార్మల్ కలర్స్ చూపించడం,
రేడియల్ గ్రేడియంట్ లో ఎన్ కలర్ స్పార్క్స్ రావడం అది నార్మల్ గా అలాగే వస్తుంది. దిస్ ఇస్ ద స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ ద కోనిక్ గ్రేడియంట్. ఓకే, ఒకసారి ఇంకొక ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ నార్మల్ గా పెట్టిస్తున్నాను. వాట్స్ ద డిఫరెన్స్ చూద్దాం. థర్డ్ వన్ కూడా చూడండి, ఇక్కడ ఇలా కలర్స్ వస్తున్నాయి. ఓకే, నౌ లెట్ us see the 3 programs ఆల్సో. సెకండ్ ప్రోగ్రామ్ లో ఇక్కడ హైట్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ కోనిక్ గ్రేడియంట్ డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఓకే, రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ 90 degrees, అగైన్ ఎల్లో 90, ఎల్లో 180, 180, 180 అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్. ప్రీవియస్ ప్రోగ్రామ్ డిగ్రీస్ ఏం పెట్టలేదు, సింపుల్ గా కోనిక్ రాస్తున్నాం. బట్ చెప్పాలి అంటే సింపుల్ కోనిక్ గ్రేడియంట్ ప్రోగ్రామే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ స్పార్క్ అనేది సింపుల్ కోనిక్ లోనే వచ్చేస్తుంది. సెకండ్ ప్రోగ్రామ్ లో ఈ రేడియన్స్ పెట్టాం కాబట్టి ఓకే, ఆ ప్రోగ్రామ్ లో డిగ్రీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ప్రోగ్రామ్ లో మనకు అలా వచ్చింది. బార్డర్ రేడియస్ విల్ బి సేమ్. ఓకే, థర్డ్ ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి. హియర్ థర్డ్ ప్రోగ్రామ్, ఇక్కడ రిపీటెడ్ కోనిక్ గ్రేడియంట్ యూజ్ చేస్తున్నాము. రెడ్, ఎల్లో, బ్లూ మనం యూజ్ చేసిన 3 కలర్స్ దట్టు 3 times యూజ్ చేసాం కదా. బట్ నో సీ ద అవుట్పుట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఫర్ ద థర్డ్ ప్రోగ్రామ్. సి, బికాస్ రిపీట్ చేయమని చెప్తున్నాం. రిపీటెడ్ కాన్సెప్ట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద కోనిక్, వీ కెన్ రైట్ ఇన్ ద లీనియర్ అండ్ ద రేడియల్ ఆల్సో. ఓకే, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కొన్ని ట్రాన్స్పరెన్సీస్ యూజ్ చేసి కొన్ని ప్యాటర్న్స్ కూడా యూజ్ చేస్తాము. అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నౌ ద కాన్సెప్ట్ విల్ బి సేమ్ అండ్ ద సింటాక్స్ విల్ బి సేమ్ ఫర్ ద రేడియల్, కోనిక్ అండ్ ద లీనియర్. కానీ దీన్ని మల్టిపుల్ గా యూజ్ చేసి కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే ఏ రేంజ్ వరకు వెళ్ళగలుగుతామో చూద్దాం. నా ప్రోగ్రామ్ విచ్ ఆర్ కాల్డ్ as the ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నౌ లెట్ us go for the pattern programs. ఓకే, సో లీనియర్, రేడియల్, కోనిక్ 3 చూసాం కదా. ఇవి చూస్తూ కొంచెం అప్గ్రేడెడ్ గా లెట్ us see something different. ఓకే, ఒకటేసారి కాకుండా ఇలా రేడియల్ గ్రేడియంట్ కానీ లీనియర్ గ్రేడియంట్ కానీ మనం మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేస్తే వీటి అవుట్పుట్స్ చాలా బాగా వస్తాయి. చూద్దాం. ఓకే, సి, నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను చూడండి. ఈ ప్రోగ్రామ్ లో లీనియర్ గ్రేడియంట్ డిగ్రీ యూజ్ చేసుకున్నాను. కలర్ కి ఒక పర్సంటేజ్ పెట్టుకొని ట్రాన్స్పరెంట్ పెడుతున్నాను. ఓకే, అండ్ దెన్ పిక్సెల్స్ సేమ్ కాన్సెప్ట్, జస్ట్ ఐఎమ్ రిపీటింగ్. ప్రోగ్రామ్ చాలా ఈజీ కానీ దీని ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది. అది చూద్దాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది సెకండ్ ప్రోగ్రామ్ కదా. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సి, ఇన్ని ప్రోగ్రామ్స్ మీకు డిఫరెన్స్ గా చూపిస్తున్నా. దిస్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ రావడం ఇలా వస్తుంది. ఓకే, ఇంకొకసారి ప్రోగ్రామ్ చూడండి. ఏం చేస్తాము, జస్ట్ రిపీటింగ్ లీనియర్ 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 రిపీట్ చేస్తున్నాను. ఒకటిని లాజికల్ గా ఏం రాసుకున్నానంటే డిక్రీస్, ఈ కాన్సెప్ట్ ఏదైతే పెంచుతున్నాను ఆ డిక్రీజ్ చేస్తున్నాను. ఇది లాజికల్ గా డిక్రీజ్ చేశాను, లాజికల్ గానే ఇంక్రీజ్ చేశాను. అంటే అందాజ్గా జస్ట్ లైక్ దట్ అంటూ ఏం రాయలేదు. ఓకే, ఇలా రాస్తూ నెంబర్ ఆఫ్ రిపీట్ చేశారంటే మనకు ఆ ప్రోగ్రామ్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది అవుట్పుట్. ఇదే ప్రోగ్రామ్ కి సింపుల్ చేంజ్, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ జస్ట్ మార్చి చూస్తాం. ఓకే, 500 అండ్ 600 పెట్టుకుందాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ చేంజ్ చేస్తే కూడా మన ప్రోగ్రామ్ ఏం చేంజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. రిఫ్రెష్ చేసి చూడండి. సి, సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇమేజ్, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేసింది. ఓకే, అదే బ్యాక్గ్రౌండ్ సైజ్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుందో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి సింపుల్ లాజిక్. సో బట్ వీ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ డిజైన్స్ అండ్ మోర్ ఎఫెక్టివ్ డిజైన్స్ వీ క్యాన్ క్రియేట్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చూడండి, సైజ్ డిక్రీజ్ చేస్తాను. సి, ఓకే, నౌ ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ సర్కిల్స్ ఎలా వచ్చినాయో ఆ ప్రోగ్రామ్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. దట్ ఈస్ 1. సింపుల్ రేడియల్ గ్రేడియంట్ నేను జస్ట్ 2 times రాసాను. రేడియల్ గ్రేడియంట్ సర్కిల్ అట్ అని యూజ్ చేసి సింపుల్ గా 2 times రాసాను. కాన్సెప్ట్ విల్ బి సేమ్. కలర్ యూజ్ చేస్తున్నాం లైక్ RGB. నెక్స్ట్ HXL కలర్స్ యూజ్ చేస్తున్నా, హెక్సా కలర్స్ కూడా యూజ్ చేస్తూ పవర్ పాయింట్ పెడుతున్నాను. ఓకే, లాస్ట్ లో పిక్సెల్స్ పెడుతున్నాను. ఓకేనా. 2 times నేను ప్రోగ్రామ్ రాసింది కానీ దీని అవుట్పుట్ ఒకసారి చూడండి ఎంత ఎఫెక్టివ్ గా ఉందో కదా. ఇదే ప్రోగ్రామ్ కి చేంజ్ చేసుకొని కూడా చూసుకోండి. పిక్సెల్ సైజెస్ లైక్ బ్యాక్గ్రౌండ్ సైజెస్ చేంజ్ చేసుకొని చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. సేవ్ చేస్తున్నాను అండ్ జస్ట్ చేంజ్ ద ప్రోగ్రామ్. ఇదిగోండి. ఓకే, ఇది ప్రోగ్రామ్ మనం చేసింది. థర్డ్ ప్రోగ్రామ్ చూడండి ఇది. ఓకే, ఇది చూస్తుంటేనే అర్థమైపోతుందో మనం ఏం యూజ్ చేసి ఉంటాం ఇక్కడ.
ఆ ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేస్తాం అనేది రేడియల్ గ్రేడియంట్స్. ఓకే, ఇదిగోండి నేను రేడియల్ గ్రేడియంట్స్ పెద్ద ఎక్కువగా ఏమి యూజ్ చేయలేదు దీంట్లో. సింప్లీ 4 రేడియల్ గ్రేడియంట్స్ యూజ్ చేస్తున్నాను యూజింగ్ డిఫరెంట్ కలర్స్. లైక్ ఇక్కడ కాన్సెప్ట్ మీకు ఒకటే చెప్పడం, ఐదర్ యూజ్ ద డైరెక్ట్ కలర్, ఆర్జీబీ కలర్, ఒకసారి హెచ్ఎస్ఎల్ యూజ్ చేసుకుంటున్నాను, ఒకసారి ఆర్జీబీ ఒకటే యూజ్ చేస్తాను, ఒకసారి ఆర్జీబీ, అన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో. ఇక్కడ డిక్రీస్ యూజ్ చేసి కంప్లీట్లీ హెక్సా ఐ మీన్ కలర్స్ కి. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీస్ యూజ్ చేసి ఆర్జీబీ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్జీబీఏ యూజ్ చేశాను. వన్ మోర్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో దేర్, జస్ట్ సింపుల్ గా డిక్రీస్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ లో కాన్సెప్ట్ లాజిక్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ అవుట్పుట్ చూడండి ఎంత క్లియర్ గా వస్తుంది. సో దీస్ ఆర్ ద అవుట్పుట్స్. మల్టిపుల్ టైమ్స్ ఇలా మల్టిపుల్ గా యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ 3 కూడా చూసుకోండి, ఇక్కడ ఓన్లీ లీనియర్ గ్రేడియంట్స్ స్మాల్ పిక్సెల్స్ పెట్టాను కాబట్టి అంత స్మాల్ పిక్సెల్స్ వచ్చాయి. నేను పిక్సెల్స్ చేంజ్ చేశాను అంటే ఆ ప్రోగ్రామ్ కూడా విత్ లాంగ్ పిక్సెల్స్ కూడా ప్రోగ్రామ్ డిజైన్ ఇలా మారిపోతుంది. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారా ప్రోగ్రామ్స్ ని? లీనియర్ గ్రేడియంట్ విత్ డిక్రీస్, లీనియర్ గ్రేడియంట్ సేమ్ డిక్రీస్ బట్ హెచ్ఎస్ దట్ ఈస్ హెక్సా కలర్స్. నెక్స్ట్ రేడియల్ గ్రేడియంట్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు కోనిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఇలా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ యూజ్ చేయొచ్చు యూజింగ్ ద గ్రేడియంట్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ కీ ఫ్రేమ్స్ వెళ్ళిపోదాం అండ్ హోవర్ ఎఫెక్ట్స్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అన్ని చూసామా, నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ చూద్దాం. అండ్ ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ హోవర్ ఎఫెక్ట్. ఓకే, ఈ హోవర్ ఎఫెక్ట్ సింపుల్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అయిపోతుంది, బికాస్ ఎంటైర్ హోవర్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్ ని మనం బాక్సెస్ కి, H1 గ్రేడ్స్ కి, అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్రేడ్స్ కి అండ్ ట్యాగ్స్ కి అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మన వెబ్ పేజ్ కానీ మన డిజైనింగ్ కానీ చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఎంటైర్ థింగ్ కూడా గ్రేడియంట్స్ తో పాటు కాంబినేషన్స్ వాడండి. నేను ఇప్పుడు ఏ టాపిక్ చెప్తున్నా కూడా ఎంటైర్ కాంబినేషన్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా? యానిమేషన్స్ చూద్దాం. ఓకేనా? యానిమేషన్ సిఎస్ఎస్ స్టైల్స్ లో స్పెషల్ గా మనం యూజ్ చేస్తున్న యానిమేషన్స్ అట్ ద కీ ఫ్రేమ్స్. ఓకే, ఈ యానిమేషన్ స్పెషల్ గా ఏంటి అంటే కరెంట్ స్టైల్ ని న్యూ స్టైల్ గా డిఫరెన్షియేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. దీని సింటాక్స్ చూస్తాం ఫస్ట్. సో ఇది రాసేటప్పుడు కీ ఫ్రేమ్స్ కంపల్సరీ అట్ ద రేట్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ అని రాయాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అనేది ఏమిటి అంటే నెక్స్ట్ నేను తీసుకోపోతున్న క్లాస్ అనమాట, అది సూడో కోడ్ క్లాస్ అనమాట. ఓకే, ఇది స్టార్ట్ చేస్తాం ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా రాస్తారు. దిస్ ఇస్ ద సింటాక్స్. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సి ఇక్కడ డిఐవిలో సింపుల్ గా నేను విడ్త్ హైట్, ఇది పెద్ద కాన్సెప్ట్ కాదు, ప్రీవియస్ కాన్సెప్టే. సో డిఐవిలో విడ్త్ హైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పొజిషన్స్ ఇవి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యానిమేషన్ నేమ్ నేను ఎగ్జాంపుల్ అని పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ యానిమేషన్ నాకు 4 seconds వర్క్ కావాలి. ఓకే, అందుకని ఆ 4 seconds కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. నౌ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. స్టార్టింగ్ 0% నుంచి కలర్ రెడ్ కలర్ పెట్టుకున్నాను. ఫ్రమ్ లెఫ్ట్ అండ్ టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంత పర్సంటేజ్ కావాలి, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇది కీ ఫ్రేమ్స్ దేనిపైన వర్క్ కావాలి అనేది ఇక్కడ యానిమేషన్ నేమ్ లో మనము ఈ డిఐవిలో రాసుకోవాలి, డివిజన్ ట్యాగ్ లో రాసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇలా రాసుకొని ఇప్పుడు ఈ యానిమేషన్స్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదంతా వర్క్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కీ ఫ్రేమ్ లెంత్ డిఐవి అని పెట్టుకున్నాను, ఆ బాక్స్ వచ్చింది. వచ్చిన తర్వాత కలర్ హ్యాస్ టు మూవ్ అవుతున్నప్పుడు ఎన్ని సెకండ్స్ మూవ్ అవ్వాలని రాసాం కదా, అందుకని అన్ని సెకండ్స్ ఆ ఎఫెక్ట్ అవుతూ ఏ కలర్స్ రాసుకున్నామో ఆ కలర్స్ లో చేంజ్ అవుతూ అది అలా వర్కౌట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఈ కాన్సెప్ట్ ని ఇంకా కొంచెం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చూద్దాము. సో ఇందాక రాసిన ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్టే చేశాను, ఏం చేయలేదు. నౌ ఈ కీ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ని నెక్స్ట్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తామంటే డిఫరెంట్ కలర్ చేంజెస్ చేస్తాం. సేమ్ కాన్సెప్టే డిఐవి విడ్త్ అని పెడుతున్నాను, పెట్టేసి ఇక్కడ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ తీసుకొని కలర్స్ పెడుతున్నాం. ఓకే, ఇది సిఎస్ఎస్ యానిమేషన్స్ లో పెడుతున్నాం. ఇందులో ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇట్లా పెట్టుకున్నాం కదా, రెడ్ బ్లూ కలర్ అని. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఏమవుతుందంటే ఈ కలర్ పర్టికులర్ గా రెడ్ ఎల్లోని అక్కడికక్కడే మనము మూవ్ అవ్వాలి, అలా చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. నౌ
నెక్స్ట్ తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, తీసుకున్న ప్రోగ్రామింగ్ రెక్టాంగిల్ ప్రోగ్రామింగ్ తీసుకొని దానికి ఎగ్జిక్యూషన్ చేయడం అన్నమాట. ఓకే, ఈ ఎంటైర్ థింగ్ యానిమేషన్స్ లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ కి సెకండ్ ప్రోగ్రామింగ్ కి డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను యూజ్ చేస్తోంది బ్యాక్గ్రౌండ్ కలర్ 25%, 50%, 100%, అంటే 3 తీసుకున్నా. థర్డ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాను అంటే 0 నుంచి పర్సంటేజ్ పెంచుతున్నాను. ఇలా ఎంటైర్ కాన్సెప్ట్ 0 నుంచి ఇలా పర్సంటేజ్ పెంచుకుంటూ వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ మిగతా దాంట్లో ఏం చేంజెస్ చేయట్లేదు. స్టార్టింగ్ ప్రోగ్రామ్ లో కూడా నేను 0, 25 ఇలా పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం యానిమేషన్ పెట్టేటప్పుడు ఒకటి ఆ ఎగ్జాంపుల్ అని పెట్టి కీ ఫ్రేమ్స్ కలర్ పెడితే యానిమేషన్ విల్ వర్క్అవుట్. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి చాలా యానిమేషన్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి ప్రోగ్రామ్ అంతా మళ్ళీ చూడండి. యానిమేషన్స్ అట్ ద కీ ఫ్రేమ్స్ సెట్ చేసుకుంటూ ఫ్రమ్ నుంచి 2 వరకు మనం నెంబర్ ఆఫ్ కలర్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఆ కలర్ పెట్టేటప్పుడు నేను డిఐవికి యూజ్ చేస్తున్నాను ఆ బాక్స్ రావడం కోసం. ఇందులో మన డిస్కషన్ ఏం లేదు. ఓన్లీ ద డిస్కషన్ ఈస్ యానిమేషన్ నేమ్ ఎగ్జాంపుల్ అని పెడుతున్నాం. ఈ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ కి కనెక్ట్ అవ్వాలి. నౌ ఐ హావ్ స్టార్టెడ్. బ్యాక్గ్రౌండ్ కలర్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 25% ఇంత, 30 ఇంత, 40 ఇంత, 50 నెంబర్ ఆఫ్ పెట్టండి. మీరు ఎన్ని పెట్టుకుంటే అన్నిసార్లు ఆ ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, వెరీ ఈజీ అండ్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ కాంబినేషన్ ఆఫ్ కీ యానిమేషన్స్. ఇది నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ లో నేను సింపుల్ గా మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, H1 లేదా 2 రాసాలు అనిపిస్తోంది కదా. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళానంటే కలర్ చేంజ్ అవుతుంది, ఇక్కడ వెళ్ళానంటే కలర్ చేంజ్ అవుతుంది కదా. ఎంత బాగుంది చూడండి ప్రోగ్రామ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హోవర్ ఎఫెక్ట్. ఈ కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది, మన ప్రోగ్రామింగ్ లో రాసిన మెథడ్ అలా అన్నమాట. దీనికి ఎఫెక్ట్ ఇట్స్ ప్రీ డిఫైన్డ్ ఎఫెక్ట్స్. H1 హోవర్ రెడ్ అని పెట్టాను, H2 హోవర్ బ్లూ అని పెట్టి కింద బాడీ ట్యాగ్స్ లో H1 కోసం చిన్న మెసేజ్, H2 కోసం చిన్న మెసేజ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు ఇది H1, ఇది H2, ఇలా కలర్స్ చేంజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దట్ ఎఫెక్ట్. ఇది ఇంపార్టెంట్. ఇలాగా యాక్టివ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఓకే, యాక్టివ్ అయినప్పుడు అది వర్క్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ప్రోగ్రామ్. ఇలా H1, H2, H3 3 పెట్టేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ అయినప్పుడు వర్క్ చేయాలి. అలాంటప్పుడు విజిటెడ్ అంటారు. అది క్లిక్ చేసినప్పుడు వర్క్ చేయాలంటే విజిటెడ్ అంటాం. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ చూడండి. ఆ ప్రోగ్రామ్ ఫాంట్ చేంజ్ అయినప్పుడు వర్క్అవుట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సూడో క్లాసెస్. ఈ ఎంటైర్ థింగ్స్ ని కూడా హోవర్ ఎఫెక్ట్స్ అనే అంటారు. సో ఒక్కసారి హోవర్ ఎఫెక్ట్ ఇంకొకసారి, ఎందుకంటే ఆ లాజిక్ చూసారు కాబట్టి ఇంకా మనకు బాగా తెలుస్తుంది. హోవర్ ఎఫెక్ట్ చేసేటప్పుడు సూడో క్లాస్ అండ్ ప్రాపర్టీ వాల్యూ రాస్తారు. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన సూడో క్లాసెస్, వన్ ఇస్ ఫర్ యాక్టివ్. యాక్టివ్ అంటే అది యాక్టివ్ అయినప్పుడు వర్క్ చేసినప్పుడు మీరు యాక్టివ్ యూజ్ చేయండి. హోవర్ ఇస్ ప్రీ డిఫైన్డ్ వన్. క్లిక్ చేసే కింద శాంపుల్ చూసాం. నెక్స్ట్ లింక్ అంటే హైపర్ లింక్స్ పెట్టేటప్పుడు వర్క్ అవ్వాలి అంటే లింక్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. విజిటెడ్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తేనే మనకు వర్క్ అవ్వాలంటే విజిటెడ్ అంటాం. ఓకే, లాంగ్వేజ్ చేంజ్ అండ్ ఫోకస్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటే జావా స్క్రిప్టింగ్ లో కూడా ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇందులో హోవర్ ఎఫెక్ట్ ఎక్కువగా వర్క్ అవుతుంది, అది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇందాక చూసారు కదా హోవర్ ఎఫెక్ట్ అండ్ ద సింటాక్స్. ఓకే, ఆ హోవర్ ఎఫెక్ట్ ని మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే డిఐవి అని ఇక్కడ డిఐవి ప్రోగ్రామ్ రాశాను. ఈ డిఐవి ప్రోగ్రామ్ జస్ట్ ఫర్ బాక్స్. ఒకసారి అవుట్పుట్ చూడండి, చూసాక మళ్ళీ మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి హియర్, ఆ బాక్స్ డిఐవి వల్ల వచ్చింది. ఓకే, ఎఫెక్ట్ మటుకు హోవర్ వల్ల వస్తుంది. సి అబ్జర్వ్ చేయండి ఇది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హోవర్ ఎఫెక్ట్. ఈ హోవర్ ఎఫెక్ట్ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రీ డిఫైన్డ్ వన్. చాలా ఎఫెక్ట్స్ ఇస్తాయి మనకి. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ప్రోగ్రామ్. నేను డిఐవి, మీరు బాక్స్ వేసుకోండి, H1 ట్యాగ్స్ ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ ఆ ట్యాగ్ ని డిఫైన్ చేసుకోండి. ఇలాగా నా డివిజన్, విడ్త్, హైట్, బార్డర్ రేడియస్, ట్రాన్సిషన్, డ్యూరేషన్స్ ఇదంతా బికాస్ ఆఫ్ దట్ బాక్స్. ఆ బాక్స్ కోసం రాశాను. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిఐవికి నేను హోవర్ ఎఫెక్ట్ పెడుతున్నాను. ఓకేనా, హోవర్ ఎఫెక్ట్ కలర్ చేంజ్ కోసం పెడుతున్నాను. అర్థమైందా? సింపుల్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ డిఐవిని కాల్ చేస్తున్నాను ఇన్ ద బాడీ. ఈ హోవర్ ఎఫెక్ట్ చెప్తున్నాను కదా, ప్రీ డిఫైన్డ్ వన్, యూజ్ ఫర్ మెనీ పర్పస్. ఈవెన్ నేను ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా మీకు ఒక అవుట్పుట్ చూపిస్తాను. ఈ హోవర్ ఎఫెక్ట్ ఎంత బాగా కనిపిస్తుందో మీరు ఒకసారి చూడండి. ఓకే,
ఇప్పుడు ఎంటైర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం రిగార్డింగ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ కదా. ప్రీవియస్ 2 క్లాసెస్ లో హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ వచ్చేసింది అండ్ సిఎస్ఎస్ కూడా వచ్చింది. నా టుడే క్లాస్ లో అడ్వాన్స్ లెవెల్స్ కూడా నేర్చుకున్నారు. నేను ఇప్పుడు ఎంటైర్ కాన్సెప్ట్ ని ఒక చిన్న వర్క్ చేసి చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సపోజ్ ఇక్కడ ఫ్రేమ్ సెట్ యూజ్ చేస్తున్నాం. సింపుల్ హెచ్టిఎంఎల్ అని రాసుకున్నాను. క్లిక్ హియర్ టు వ్యూ ద కంటెంట్. ఇటు సైడ్ నేను ఏదైతే కంటెంట్స్ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. నౌ సి ఫామ్. ఓకే, ఫామ్ రిలేటెడ్ గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాను. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద హెచ్టిఎంఎల్. క్లిక్ చేసుకున్నాను. జస్ట్ సంథింగ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఈ 2 రేడియో బటన్స్ కూడా క్లిక్ చేస్తున్నాను. నౌ హియర్ ఒక చిన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ వెదర్ అని క్లిక్ చేస్తే మీకు ఒక హ్యాండ్ రైజ్ అని చూసారా. నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక హైపర్ లింక్ బేస్ మీద క్లిక్ చేసాం. ఓకే, సి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ ఇది కూడా నేను మరీ బ్యాక్ వెళ్ళాలంటే అక్కడ బ్యాక్ క్లిక్ చేసేసుకొని అక్కడ వెళ్తాను అనమాట. ఓకే, సి ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా కూడా ప్రీవియస్ ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన హైపర్ లింక్, దట్ ఈస్ నథింగ్ బట్ యాంకర్ ట్యాగ్. ఓకే, నౌ నెక్స్ట్ ఇది చూడండి రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ కాన్సెప్ట్ లో సింపుల్ బేసిక్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్, నెక్స్ట్ టేబుల్స్. ఓకే, సి ఎవ్రీథింగ్. ఇది నార్మల్ రెజ్యూమ్, నార్మల్ గా టైప్ చేయలేదు. మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి బాగా. ఎవ్రీథింగ్ గ్రేడియంట్స్ యూజ్ చేసుకున్నాం. గ్రేడియంట్స్, బార్డర్స్, బాక్సెస్, వాట్ ఎవర్ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ నేను ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేసిన. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా నేను బార్డర్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఓకే, నౌ గో ఫర్ ద యానిమేషన్స్. దిస్ ఇస్ టుడే క్లాస్. ఈ యానిమేషన్స్ బేస్ లో కీ ఫ్రేమ్స్, హోంవర్ ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నాను. సింపుల్ యానిమేషన్స్. ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అవుట్పుట్ చూపించాక ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. సింపుల్ యానిమేషన్స్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫామ్. సి ఇక్కడ పెడితే ఎగ్జిక్యూట్ అయింది కదా, ఎవాల్యుయేట్ అయిపోయిందా. ఇట్స్ నథింగ్ బట్ హోవర్ ఎఫెక్ట్. ఇంకొక ఫామ్ కూడా చూపిస్తాను మీకు. సి ఓకే, ఇది ఒకటి అర్థమైతా ఉందా ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తున్నామో. నో లెట్ us గో ఫర్ ద ప్రోగ్రామ్స్. ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చెక్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఐ విల్ షో ద ప్రోగ్రామ్స్ ఆల్సో. ఫస్ట్ ది ఫ్రేమ్ సెట్. ఏదైతే డిజైన్ మీకు వచ్చిందో ఫ్రేమ్ సెట్ యూజ్ చేస్తున్నాము. ఈ 10% అండ్ 80%. అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాను. ప్రీవియస్ గా ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కాల్ చేస్తాను. ఓకే, ఫామ్ ప్రోగ్రామ్ చూడండి. ఫామ్ కి డిఐవి కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ డిఐవి, ఎందుకంటే ఇలా జూమ్ అయింది అబ్జర్వ్ చేశారా ఫామ్ 1. ఓకే, సో ఆ డిఐవికి నేను హోవర్ ఎఫెక్ట్ పెడుతున్నాను. 2 టైమ్స్ బేస్ చేసుకొని పెడుతున్నాను కాబట్టి నాకు 2 టైమ్స్ అది వర్క్ అవుతోంది. సింపుల్ ప్రోగ్రామ్. ఒక్కసారి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చెక్ చేద్దామా. ఎందుకు వస్తా ఉంది 2 టైమ్స్ నాకు ఎఫెక్ట్, అది మీకు అర్థమవుతుంది. నౌ సీ ఫామ్ 1. ఇది ఫస్ట్ ఎఫెక్ట్, నార్మల్ ఎఫెక్ట్. ఇది సెకండ్ ఎఫెక్ట్. బికాస్ డిఐవి కాన్సెప్ట్ లో నేను 2 టైమ్స్ ఓవర్ ఎఫెక్ట్ పెట్టాను. నేను మీకు చెప్తా ఉన్నది బేసిక్ సింటాక్స్ ఏ కాకుండా మీరు ఈ ఎఫెక్ట్స్ కొంచెం ఆలోచించి పెట్టారంటే ఇంత ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే, లెట్ us గో ఫర్ ద ఫామ్ 2. దీంట్లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాను, పెద్దగా ఏం లేదు. వాట్ ఎవర్ వి డిస్కస్ అవన్నీ యూజ్ చేస్తున్నాం. డిఐవి రేడియల్ గ్రేడియంట్స్ యూజ్ చేస్తున్నాను. సి రిపీటెడ్ రేడియల్ గ్రేడియంట్ కూడా యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, దాన్ని సింపుల్ గా కింద కాల్ చేసుకున్నాను. అర్థమైందా. ఎవ్రీథింగ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సెట్ ఇట్ డౌన్. నౌ యానిమేషన్స్, దివాలి యానిమేషన్స్ అని కనిపించింది కదా. ఇక్కడ స్పెషల్లీ కీ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. వాట్ ఎవర్ వి డిస్కస్డ్ బిఫోర్. కీ ఫ్రేమ్స్, రేడియల్స్ యూజ్ చేస్తున్నాం అండ్ రేడియల్ గ్రేడియంట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను కీ ఫ్రేమ్స్, 3 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ యూజ్డ్. అంత పెద్ద ప్రోగ్రామ్ రావడానికి మినిమం ఇంత అయితే యూజ్ చేయాల్సి వస్తుంది కదా. సింపుల్ కాన్సెప్ట్ ఇది. సి ఓకే, ఇదంతా చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఎంటైర్ థింగ్ ఎస్విజి కాన్సెప్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ రాశాను. ద థింగ్ ఈస్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ని ఎంత వరకు వర్క్ చేస్తే అది ఎఫెక్ట్ కనిపించింది అని మీకు చూపిస్తున్నాను. మీరు ఓన్లీ ఒకసారి యూజ్ చేయాలని రూల్ లేదు, మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద రెజ్యూమ్. రెజ్యూమ్ నార్మల్ గా రాసేది ఎవరైనా రాసిస్తారు. ప్రతి దానికి కూడా H2 అని చెప్పి ఎంటైర్ థింగ్ రావడాలి. కంప్లీట్ రేడియల్ గ్రేడియంట్స్, గ్రేడ్స్, సిఎస్ఎస్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నా రెజ్యూమ్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఒకసారి రెజ్యూమ్ చెక్ చేసుకోండి. రెజ్యూమే కదా, నార్మల్ ప్రోగ్రామే కదా అనుకోదండి. చూడండి రెజ్యూమ్ లో
సి సో సింపుల్ రెజ్యూమ్ అనుకోకండి. ఈ రెజ్యూమ్ లో నార్మల్ గా రాసే వాళ్ళు HTML లో రాస్తారు అంతే. మనం సిఎస్ఎస్ అండ్ గ్రేడియంట్స్ యూజ్ చేసి రాస్తారు. ఈ శాంపుల్ ఎందుకు చూపిస్తానంటే హౌ మచ్ ద సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అండ్ కీ ఫ్రేమ్స్ ఓవర్ ఎఫెక్ట్ టు అవర్ ప్రోగ్రామింగ్ చూపిస్తున్నా. ఒక చిన్న లాజిక్ వెబ్సైట్ లా కనిపిస్తా ఉందా మీకు ఎంత అయితే? ఓకే, సో దిస్ కమ్ ఈ ఫామ్ ని, ఫ్రేమ్స్ ని, ఓకే, నెక్స్ట్ యానిమేషన్స్ ని, కీ ఎఫెక్ట్స్ ని, సిఎస్ఎస్ కాన్సెప్ట్ అంతా ఇలా యూజ్ చేస్తూ ఐ హోప్ యూ విల్ డూ మోర్ దాన్ దిస్ వన్. ఓకే, చూసారు కదా ఇవాళ క్లాస్ అబౌట్ ద సిఎస్ఎస్ అడ్వాన్స్ లెవెల్స్. లీనియర్ గ్రేడియంట్స్, రేడియల్ గ్రేడియంట్స్, కోనిక్ గ్రేడియంట్స్ కాంబినేషన్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్స్ చెప్పాను కదా, ప్యాటర్న్స్ లో చిన్న డైమెన్షన్స్ చేంజ్ చేయండి సో దట్ మీకు న్యూ ప్యాటర్న్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ఇట్ ఈస్. ఓకే, ఆఫ్టర్ దట్ కీ ఫ్రేమ్స్ వాడాము, నెక్స్ట్ హోవర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసాం. ఎంటైర్ కాన్సెప్ట్ లో, ఎంటైర్ ప్రోగ్రామ్స్ లో మీ డైమెన్షన్స్ చేంజ్ చేసుకుంటే మీకు న్యూ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇది సిఎస్ఎస్ అనేది ఆర్ HTML ఏంటి అంటే ఒక్కొక్క ట్యాగ్ లైక్ వన్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ కాంబినేషన్స్ అన్నిటిని కూడా మీ డైమెన్షన్స్ అనే థ్రెడ్ తో యూజ్ చేశారనుకోండి, ఏమైపోతుంది, మంచి దండ రెడీ అవుతుందా? సిమిలర్ గా ఇది కూడా అంతే. మీరు హెడ్ ట్యాగ్స్ కానీ లేదా బేసిక్ ట్యాగ్స్ కానీ ప్లస్ ఎంటైర్ థింగ్ థ్రెడ్ ఏమి ఇక్కడ మనకి అడ్వాన్స్ లెవెల్స్, దట్ ఈస్ గ్రేడియంట్స్. ఈ కాంబినేషన్స్ యూజ్ చేస్తే ఎంత మంచి గార్లాండ్ రెడీ అవుతుందో మీ వెబ్ పేజ్ కూడా అంత బాగా రెడీ అవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ యాడ్ చేసుకుంటూ రండి. ఓకేనా? నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.